హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్స్ స్టార్ట్. సో మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం? మనం విపిసి చెప్పుకున్నాము, కంప్యూట్, స్టోరేజ్, డేటాబేసెస్. ఈ రోజు ఏంటంటే మనం మేనేజ్మెంట్ టూల్స్ స్టార్ట్ చేస్తాం. సో మేనేజ్మెంట్ టూల్స్ లో మనం ఫస్ట్ స్టార్ట్ చేయబోయేది క్లౌడ్ వాచ్. సో క్లౌడ్ వాచ్ ఇది. సో క్లౌడ్ వాచ్ లో బేసిక్ గా ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి మీకు? సో క్లౌడ్ వాచ్ లో మేజర్ గా 3 ఉంటాయండి మీకు: అలారమ్స్, ఈవెంట్స్, లాక్స్. అలారమ్స్ వచ్చి మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఏదన్నా మనకి మీరు ఆల్రెడీ చూసారు కూడా, మనకి EC2 లో అలారమ్స్ ఏదైనా CPU ఎక్కువైతే, లేకపోతే డిస్క్ ఐఆప్స్ ఎక్కువైతే, సో లేకపోతే లోడ్ బ్యాలెన్సర్ ఉంది, లోడ్ బ్యాలెన్సర్ కి ఏమన్నా ఎక్కువ త్రూపుట్ వస్తుంటే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలారమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో నేను మాత్రం ఏం కాన్ఫిగర్ చేసి పెట్టానంటే బిల్లింగ్ అలారమ్స్ కాన్ఫిగర్ చేసి పెట్టాను. ఓకే, ఎందుకంటే ఒక సర్టెన్ బిల్లింగ్ అంటే ఎక్కువ వచ్చిందంటే మీకు అలర్ట్ రావాలని చెప్పి బిల్లింగ్ కాన్ఫిగర్ చేసి పెట్టాను. ఓకే, సో నార్మల్ గా మనం ఎలా అలారం క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ అంటే, మీరు క్రియేట్ అలారం అన్నారనుకోండి, మీకు ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. సో కొన్నిసార్లు అన్ని కనిపించవు అనమాట. మీరు సర్వీసెస్ వాడే కొద్దీ ఇవి ఇంక్రీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కానీ వెళ్ళారు అంటే బిల్లింగ్ మెట్రిక్స్ లో మీకు టోటల్ ఎస్టిమేటెడ్ ఛార్జ్ మీకు కనిపించదు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకే, మీరు లోపలికి వెళ్ళి చెక్ చేశారంటే బిల్లింగ్ మెట్రిక్స్ లో టోటల్ ఎస్టిమేటెడ్ ఛార్జ్ కనిపిది అనమాట. సో మీరు బిల్లింగ్ మెట్రిక్స్ క్రియేట్ చేయాలంటే టోటల్ ఎస్టిమేటెడ్ ఛార్జ్ కావాలి. సో అది క్లిక్ చేస్తాను నేను. ఓకే, USD. సో నేనేం చేస్తాను, నెక్స్ట్ ఇక్కడ పోయి ఇవ్వచ్చు అనమాట. సో బిల్లింగ్ అలారం 20 అంటాను. సో ఇక్కడికి వచ్చి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు $20 అంటే నాకు బేసిక్ గా నాకు ఒక అలారం క్రియేట్ అవ్వాలి. ఓకే, అలారం క్రియేట్ అవ్వాలి. అది ఏం అవ్వాలి యాక్చువల్ గా? సో ఇక్కడ కిందకి వచ్చి ఇది అలారం స్టేట్ వచ్చి అలారం ఉండాలన్నమాట. ఈ నోటిఫికేషన్ మనం పంపించుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఎవరికి పంపించుకోవచ్చు? దీన్ని ఏమంటారంటే మనం సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అంటారు. దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఎలా చేయాలి? సో ఇక్కడికి వచ్చారంటే మీకు అప్లికేషన్ ఇంటిగ్రేషన్ కింద మీకు సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ ఉంటుంది. అది ఓపెన్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక టాపిక్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన ఈమెయిల్స్ అన్ని ఇచ్చుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ ఇక్కడ అలారం కానీ ట్రిగర్ అయిందంటే, ఇక్కడ ఏ ఈమెయిల్ అడ్రస్ మీరు కాన్ఫిగర్ చేస్తుంటారో దానికి అలారం వెళ్ళిపోతుంది. ఓకే, దానికంటే ముందు మీకు ఒకవేళ ఇక్కడ క్రియేట్ అలారం అని అనుకోండి, మీకు ఇక్కడ కనిపించలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇక్కడ ఈ దాని ఏమంటారు, బిల్లింగ్ అలర్ట్స్ లో టోటల్ ఎస్టిమేటెడ్ ఛార్జ్ మీకు కనిపించలేదంటే మీరేం చేయాలంటే, యాక్చువల్ గా మీ అకౌంట్కి వెళ్ళి సో మీ మై బిల్లింగ్ డాష్ బోర్డ్కి వెళ్ళండి. సో మీరు మై బిల్లింగ్ డాష్ బోర్డ్కి వెళ్ళినాక అక్కడ మీకు ప్రిఫరెన్సెస్కి రండి. ప్రిఫరెన్సెస్ లో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, రిసీవ్ బిల్లింగ్ అలర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇది కూడా పెట్టండి. అంటే మీరు ఇది కూడా పెట్టుకోవచ్చు, కాబట్టి రిపోర్ట్స్ మీకు అవసరం లేదు. బట్ రిసీవ్ బిల్లింగ్ అలర్ట్స్ ఈ చెక్ మార్క్ చేసి సేవ్ ద ప్రిఫరెన్సెస్ అనండి. ఓకే, సో ఆ తర్వాత మీరు సేవ్ ద ప్రిఫరెన్సెస్ అన్నాక, ఓకే చూసారా, నేను ఫ్రీ టైర్ అయిపోయిన S3 పుట్స్ అండ్ గెట్స్ ఆల్మోస్ట్ లైక్ దాని ఏమంటారు 2000 రిక్వెస్ట్లే అనమాట. ఇదేంటంటే 12,000 రిక్వెస్ట్ లాకపోయింది యాక్చువల్ ఎండ్ ఆఫ్ ద మంత్. ఓకే, ఈ విధంగా సో మీకు అన్ని మీరు అది అనేబుల్ చేసినాక ఆ తర్వాత మీరు క్లౌడ్ వాచ్కి రండి మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ మనం అలారమ్స్కి వెళ్ళి ఇక్కడ క్రియేట్ అలారం అన్నారంటే అప్పుడు మీకు ఇక్కడ టోటల్ ఎస్టిమేటెడ్ ఛార్జ్ కనిపిస్తుంది. ఓకే, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని సో మీరు కాన్ఫిగర్ చేసుకోవాలి. కానీ నేనేం చెప్పాను మీకు, ఇలా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళి మనం అంతా ఇచ్చుకొని ఇక్కడ అలారం ఎవరికి పంపించాలి, నోటిఫికేషన్ క్రియేట్ చేయాలి కదా, దానికోసం SNSకి వచ్చాం. ఎక్కడ ఉన్నాం SNS? ఈ విధంగా మనకి సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ దేని కింద ఉంటుంది? ఇక్కడ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ కింద సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ ఉంటుంది. దానికి రండి. వచ్చి నాకు ఏం చేస్తామంటే ఫస్ట్ టాపిక్స్ అన్నమాట. ఇక్కడ చాలా టాపిక్స్ ఉంటాయి. ఓకే, లెట్ మీ కొన్ని తీసేస్తాను. ఆల్రెడీ కొన్ని కాన్ఫిగర్ చేస్తున్నాను, అందుకని చూద్దాం. సో దేనికి వెళ్తుంది? మై అకౌంట్ అలర్ట్స్కి వెళ్తుంది. సో అది తీసేద్దాం.
ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్రియేట్ ఏ టాపిక్ అంటాను. టాపిక్ అంటే ఎందుకు బేసిక్గా ఏం చేయాలని ట్రై చేస్తున్నారు అని చెప్పి. సో క్రియేట్ ఏ టాపిక్ అని చెప్పి టాపిక్ వచ్చి AWS బిల్లింగ్ అంటాను. ఓకేనా, సో ఇక్కడ వచ్చి మై AWS బిల్. ఓకే, ఇంకోటి సింపుల్ దీని ఇదే పేరు సేమ్ మై AWS బిల్లింగ్ అని ఇస్తాను. క్రియేట్ ఏ టాపిక్ అంటాను. సో మీకు టాపిక్ క్రియేట్ అయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మనం మై AWS బిల్లింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సో దీనికి ఒక సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో నేనేం చేస్తాను, సబ్స్క్రిప్షన్స్కి వస్తాను. ఇక్కడ క్రియేట్ ఏ సబ్స్క్రిప్షన్ అంటాం అని అడుగుతుంది అనమాట. సో మీ టాపిక్ ఏంది అని చెప్పి. సో ఇదేదబ్బా టాపిక్స్కి వెళ్ళి బిల్లింగ్, సారీ, అది క్లిక్ చేసినాక ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ సబ్స్క్రిప్షన్ అనండి అడుగుతుంది. సో టాపిక్ అని వచ్చింది. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట, మీకు ఏం చేయాలి. HTTPS ఎండ్ పాయింట్ అంటే మీ టికెటింగ్ టూల్స్ ఏమైనా ఉంటే దానికి ట్రిగర్ పంపిస్తుంది, ఈమెయిల్ పంపిస్తుంది. సో చాలా చేయొచ్చు, లాంబ్డా చేస్తుంది, మీకు SMS పంపిస్తుంది. మనకేం కావాలంటే ఈమెయిల్ కావాలన్నమాట. ఈమెయిల్ దేనికి కావాలా, అసలు మీరు ఎవరో ఒకరు ఈమెయిల్ పింగ్ చేయండి. ఎవరో ఒకరు మీ ఈమెయిల్ పింగ్ చేయండి చాట్లో. ఓకే ఓకే, చక్రి. ఓకే, మీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ పెట్టాను. ఓకే, సో క్రియేట్ సబ్స్క్రిప్షన్ అన్నమాట. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఒక ఈమెయిల్ ఉంటుంది రైట్ నా. ఇప్పుడు చూసారంటే మీకు ఇది సో రిఫ్రెష్ చేసి పెండింగ్ కన్ఫర్మేషన్. సో చక్రి మీ ఈమెయిల్ చెక్ చేసుకోండి, అక్కడ మీకు వచ్చి ఉండాలా, దానికి కన్ఫర్మ్ చేయండి చెప్తాను. ఓకే, సో రిఫ్రెష్ చేస్తే మనకి కన్ఫర్మ్ అయిపోయింది, ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఏం చేయాలనుకున్నా క్లౌడ్ వాచ్ లో ఇప్పుడు ఏదైనా క్రియేట్ అలారం అనుకున్నాను అనుకోండి, టోటల్ ఎస్టిమేటెడ్ ఛార్జ్ ఈ విధంగా. సో సెలెక్టెడ్, నెక్స్ట్, సో ఇట్ ఈస్ బిల్ అబౌట్ $20 అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ వచ్చి స్టేట్ ఈజ్ అలారం. ఓకే, అలారమే కాబట్టి నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను వచ్చి మై బిల్లింగ్ ఇది రిఫ్రెష్ చేయలేదు అనుకుంటాను, అందుకని ఓకే లెట్ మీ రిఫ్రెష్. AWS బిల్లింగ్. ఓకే రైట్, క్రియేట్. మై బిల్లింగ్. సో మై బిల్లింగ్ అని సెలెక్ట్ చేస్తే మీరు ఈమెయిల్ కనిపిస్తుంది కింద వచ్చి మీకు బేసిక్గా. సో ఇక్కడ వచ్చి మీకు DevOpsChakri@gmail.com. సో ఇప్పుడు క్రియేట్ అలారం అని అనుకోండి, మీకు ఒక అలారం క్రియేట్ అయిపోతుంది. కొంచెంసేపు ఆగిన తర్వాత ఇది కూడా ఓకేకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ తర్వాత మనకి ఇంకొంచెంసేపు తర్వాత ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా పొరపాటు మీరు మర్చిపోయినా ఏమైనా చేసినా కూడా బిల్లింగ్ మర్చిపోయారంటే మీకు ఆటోమేటిక్గా ట్రిగర్ వచ్చేస్తుంది. సో ఇలాగ మీకు వేరియస్ అలారమ్స్ ఉన్నాయి. సో క్రియేట్ అలారం అంటే మీరు ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ EC2 క్రియేట్ చేసుకోవాలి. EC2 మెట్రిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క ఇన్స్టెన్స్ కి ఏ టైప్ ఆఫ్ మెట్రిక్స్ కావాలా, పర్ ఇన్స్టెన్స్ మెట్రిక్స్ క్లిక్ చేస్తే మనకి CPU రిలేటెడ్ గా చాలా ఉన్నాయి, డిస్క్ నెట్వర్క్ రిలేటెడ్ గా చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా మనం ఏంటంటే EC2 క్రియేట్ చేసేటప్పుడు అక్కడి నుంచి కూడా అలారమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆటోమేటిక్ గా అలారమ్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అండి. ఓకే, మీరు పలానా దాన్ని ఏమంటారు, పొద్దున 5 గంటలకు అలారం మోగాలంటే మీరు కాన్ఫిగర్ చేసి పెట్టడమే. అలాగే ఇక్కడ కాన్ఫిగర్ చేసి పెడితే ఆటోమేటిక్ గా మీకు అలారం ట్రిగర్ అయిపోతుంది. ఓకే, ఛాలెంజ్ అది కాదు. ఛాలెంజ్ ఏంటంటే అది ట్రిగర్ అయినాక మనం ఏం చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం ఆటో స్కేలింగ్ చూసాం. ఆటో స్కేలింగ్ చూసినప్పుడు ఏమైంది, నేనేం చెప్పాను, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఒకవేళ మోర్ దాన్ 40% పోతే ఆటోమేటిక్ గా నాకు ఇన్స్టెన్సెస్ యాడ్ కావాలి అని చెప్పాం. మీరు ప్రాక్టీస్ చేసి అనుకుంటున్నాను. ఓకే, ఎలా తెలుసు మరి, ఎలా తెలుసు అంటే ఎప్పుడైతే మోర్ దాన్ 40% పోయిందో అలారం ట్రిగర్ అవుద్ది. అలారం ట్రిగర్ అయిన తర్వాత ఆటో స్కేలింగ్ తెలిసిపోద్ది అనమాట. ఓకే, సో మోర్ దాన్ 40% వెళ్ళిపోయింది, మనం 2 ఇన్స్టెన్స్ యాడ్ చేయాలని చెప్పి. ఓకే, సో ప్రతి ఒక్క దాని ఏమంటారు, ప్రతి ఒక్క ఎన్వైరన్మెంట్ ఇక్కడ
క్లౌడ్ వాచ్ తో మీకు ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట, ఎందుకంటే అలారమ్స్ కావాలి కాబట్టి. ఓకే, సో మీరు డిపెండ్స్ అపాన్ మీకు ఏది కావాలి. ఒకవేళ మీరు ఇక్కడ చూడలేదు అనుకోండి, మీకు కావాల్సింది, దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ గేట్వే మెట్రిక్స్ ఉన్నాయి, మీకు కనిపించలేదు. సో అంటే అర్థం ఏంటంటే మీరు దీన్ని డిప్లాయ్ చేసి ఉంటారు. సో మీరు నాట్ గేట్వే చూసారంటే మీకు ఈ విధంగా చాలా ఉన్నాయి ఆప్షన్స్. మీరు ఏం చేస్తారు, నాట్ గేట్వే మీకు ఏంటంటే ఛార్జెస్ ఉంటాయి అనమాట. మీకు డేటా కూడా ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోండి, దానికి కూడా ఛార్జెస్ ఉండాలి యాక్చువల్ గా. సో నాట్ గేట్వే వచ్చి గంటకి $0.045 యాక్చువల్ గా. ఓకే, సింపుల్ అంతేనా, అలా ఉండకూడదు యాక్చువల్ గా. ఓకే చూడండి, సో మీకు వచ్చి 0.045 per hour. మీరు అదే అనుకుంటారేమో, అట్లా కూడా కాదనమాట. గేట్వే డేటా ప్రాసెసింగ్ ఛార్జ్ కూడా ఉంటుంది అనమాట. గేట్వే మీకు ఇచ్చినది కదా, అది కాకుండా 1 GB data went through NAT gateway. Every 1 GB ki the NAT gateway data processing charge will be applied, result a charge of 0.045. ఓకే, సో గేట్వే అవర్లీ ఛార్జ్ ఉంటుంది బేసిక్ గా, అలాగే డేటా ప్రాసెసింగ్ ఛార్జ్ ఉంది. కాబట్టి మీరు ఒక్క రోజుగా డేటా చూడండి కదా, దిస్ ఇస్ అ స్టాండర్డ్ EC2 డేటా ఛార్జ్. 1 GB data was transferred from EC2 to S3 via NAT gateway. Then there is no charge for the data transfer from EC to S3 if the data is out to EC2 to S3 in the same region. చూడండి క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ఏ స్టాండర్డ్ EC2 డేటా ట్రాన్స్ఫర్ ఛార్జ్. 1 GB data was transferred from EC to S3 via NAT gateway. There is no charge for the data transfer from EC to S3 as it is a data transfer out to EC2 to S3 in the same region. అంటే S3 కి సేమ్ రీజన్ పోతే మీకు చార్జెస్ సేమ్ లేము. If there was also no charge from the data transfer between NAT gateway to EC2 since traffic stays in the same availability zones. Now here is the point. There will be a transfer charge between NAT gateway and EC2 instance if they belong to different availability zone. Okay, so in summary, you will be charged $0.045 per GB data processed by NAT gateway and charge 4 per hour. So for example, నేనేం చెప్తానంటే, ఓకే, సో ఇమాజిన్ మీకు గంటకి ఎంత పడుతుంది, మీరు ఒక 1 GB డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోండి. సో ఆబ్వియస్ గా మీకు 2 into 0.045 పడుతుంది. ఎందుకు బేసిక్ గా, సో ఆబ్వియస్ గా ఎందుకంటే ఒక 0.045 వచ్చి మీకు నాట్ గేట్వే ఛార్జెస్, ఇంకోటి 0.045 వచ్చి 1 GB ఛార్జెస్ అనమాట. సో ఆబ్వియస్ గా 0. ఈ విధంగా. సో మీరు క్యాలిక్యులేషన్ చేశారు అనుకోండి, మీరు మామూలుగా మీరు ఏమనుకుంటున్నారు, నాట్ గేట్వే నా మంత్లీ ఛార్జెస్ ఉంటాయి అనుకుంటున్నారు, డేటా ట్రాన్స్ఫర్ చేయట్లేదు కాబట్టి ఎక్కువ పడుతుంది అనమాట. సో అటువంటిప్పుడు మీరు తప్పించుకోవడానికి, ఛార్జెస్ తప్పించుకోవడానికి మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక EC2 నుంచి మీరు డేటాని S3కి పంపించాలనుకోండి, అటువంటిప్పుడు మీరు ఏంటంటే మీకు గుర్తుందో లేదు, VPC ఎండ్ పాయింట్స్ చెప్పాను. సో టు అవాయిడ్ NAT gateway transfer charge in this example, you could set up a gateway type VPC endpoint and route the traffic from S3 through the VPC endpoint instead of NAT gateway. There is no data processing or hourly charges using VPC for details. Okay, so కొంచెం చదవండి, ఇది మీకు అర్థమవుతుంది. సో ఎనీవే, కాబట్టి మీరు ఏంటంటే నాట్ గేట్వే మీరు చెక్ చేసుకోవాలి. మీరు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒకవేళ మోర్ దాన్ ఒక సర్టైన్ బైట్స్ కంటే ఎక్కువ వచ్చింది, సో నేనేం చెప్తాను, బైట్స్ ఫ్రమ్ ద డెస్టినేషన్ వచ్చి ఎక్కువ వచ్చింది అనుకోండి, మనం పెట్టచ్చు అనమాట. ఎన్ని బైట్స్, పలానా బైట్స్ కంటే ఎక్కువ వచ్చింది అని చెప్తే ఎర్రర్ ట్రిగర్ కావాలని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అంతకంటే మోర్ వస్తే మీకు బిల్ ఎక్కువైపోతుంది అర్థం. ఈ విధంగా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అలారం ఈజ్ వెరీ స్ట్రైట్స్ అండి, స్ట్రైట్. ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ లేదు, వెళ్ళడం, మీకు కావాల్సింది చూసుకోవడం, క్రియేట్ చేసుకోవడం. ఓకే, క్లియర్ అండి. నెక్స్ట్ వచ్చి లాగ్స్ అన్నమాట. దీన్ని క్లౌడ్ వాచ్ లాగ్స్ అంటారు బేసిక్ గా, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్లౌడ్ వాచ్ లాగ్స్ ఏంటంటే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీకు ఒక సర్వర్ ఉందండి.
సర్వర్ని మీరు క్లౌడ్ వాచ్ మానిటర్ చేస్తుంది. ఎంతవరకు మానిటర్ చేస్తుంది? దానిపైన సిపియు, డిస్క్ ఐఆప్స్ అంతవరకు అదే క్లౌడ్ వాచ్ చేసేది. అంతేగాని ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఏం రన్ అవుతుందో తనకు తెలియదు అనమాట. అంత ఆప్షన్ కూడా లేదు యాక్చువల్ గా. సో కాబట్టి మీరేమనుకుంటున్నారంటే, నేను ఒక సర్వర్ డిప్లాయ్ చేశాను, దాని లోపల మనకి ఎంజినిక్స్ వెబ్ సర్వర్ ఉంది, చూపిస్తాను. సో మనం ఏం చేద్దాం, EC2కి వెళ్తాను. launch instance, select, configure instance details, name. So CloudWatch 1, configure security group, by the way previous కెళ్ళి ఇక్కడ నేను ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్ వచ్చి ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే స్టార్ట్అప్ స్క్రిప్ట్ ఒకటి ఇచ్చేస్తాను. ఓకే, ఎందుకంటే దీంట్లో ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేయాలి. నా ప్లాన్ ఏంటంటే దీంట్లో ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేసి దీన్ని మానిటర్ చేయాలి, అది నా ప్లాన్. అందుకని సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, సెక్యూరిటీ గ్రూప్స్ అది అవసరం లేదు. చెక్ కాన్ఫిగ్ ఎప్పుడు కావాలా, ఒకవేళ సర్వర్ డౌన్ అయిపోయి స్టార్ట్ అయినప్పుడు ఆ సర్వీస్ ఆటోమేటిక్ గా స్టార్ట్ చేయడానికి చెక్ కాన్ఫిగ్ కావాలా. మనం ఏమి 2-3 సార్లు షట్ డౌన్ చేయం కదా, అందుకని అది మ్యాండేటరీ అనమాట. సో రివ్యూ అండ్ లాంచ్. ఓకే, సో మనకి ఇక్కడ ఒక మెషిన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో దీని లోపల ఆబ్వియస్ గా ఎంజినిక్స్ ఇన్స్టాల్ అయిందనమాట. సో దాన్ని మనం మానిటర్ చేయాలా. ఓకే, దాన్ని మానిటర్ చేయాలంటే బేసిక్ గా ఎలా, మన ఆబ్వియస్ గా మనకి డేటా సెంటర్ ఈ ఎన్వైరన్మెంట్ అంటే మామూలు ఆఫీస్ ఎన్వైరన్మెంట్ లో ఏంటంటే మీకు ఏదో ఒక మానిటరింగ్ క్లయింట్ ఉంటుంది, లైక్ TSM అని, లేకపోతే BMC Patrol అని, లేకపోతే ఏదో ఒక మానిటరింగ్ టూల్ దాంట్లో వేస్తారు, నెగియోస్ అని వేసి దాన్ని మీరు మేనేజ్ చేస్తారు. ఓకేనా, కానీ సో అలాంటి క్లయింట్ లేకుండా క్లౌడ్ వాచ్ యూజ్ చేసుకుని ఎలా మానిటర్ చేయొచ్చు అంటే, మనం దీని లోపల ఒక క్లయింట్ ఇన్స్టాల్ చేస్తాం, దాని పేరు వచ్చి AWS లాగ్స్ అనమాట. సో అదేందో చూద్దాం. సో కాపీ చేసి పేస్ట్ చేస్తే నేను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా ఇంజినింగ్ స్టార్ట్ అయినట్లేదు. సో కనెక్ట్ అవుదాం మనం. ఓకే, ఇన్స్టాల్ ఓకే సారీ ఎంజినిక్స్ ఓకే ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ వెబ్సైట్ ని మానిటర్ చేయాలా. వెబ్సైట్ ని మానిటర్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీంట్లో AWS లాగ్స్ అని ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఒక క్లయింట్ ఎక్కడ ఉంటుంది మీకు ఇక్కడ AWS అయితే, సో AWS లాగ్స్ దీనికి పుష్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా దీనికి పుష్ చేయాలంటే దేనికి EC2కి AWS లాగ్స్ యాక్సెస్ ఉండాలిగా. ఇప్పుడు ఇది మెషిన్ అండి, ఇది AWS లాగ్స్ కి పుష్ చేయాలి. క్లయింట్ ఇన్స్టాల్ చేస్తా బానే ఉంది, పుష్ చేయాలంటే ఆటోమేటిక్ గా నాకు ఏం కావాలి, సో నాకు రైట్స్ ఉండాలి కదా పుష్ చేయాలంటే. దానికోసం నేను ఏం చేస్తానంటే మనం ఒక రోల్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో నేనేం చేస్తాను, IAM రోల్కి వెళ్తే, ఇది మనం ఆల్రెడీ చేసాం కదా DynamoDB అప్పుడు చేసాం, ఇది ఈవెన్ SSM అప్పుడు సిస్టమ్స్ మేనేజర్ అప్పుడు కూడా చేస్తాం. ఇది రోల్స్కి వెళ్ళండి,
ఆల్రెడీ ఏదో క్రియేట్ చేసి ఉంటే AWS లాగ్స్ రోల్ అని చూసారా, క్రియేట్ చేస్తున్నాను AWS లాగ్స్ రోల్ అనమాట. సో ఎనీవే మీకు ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. రోల్స్కి వెళ్ళి క్రియేట్ రోల్ అనండి, EC2 సెలెక్ట్ చేయండి. అంటే EC2కి ఈ రోల్ అప్లై చేస్తాం. అంటే ఏంది, మన పర్మిషన్ లేకుండా EC2 allow EC2 instances to call AWS services on your behalf. మీ తరపున అది చేస్తుంది పని, రోల్ అప్లై చేసి. అంటే ఏంది, లాగ్స్ పంపించాలి కదా, EC2 డైరెక్ట్ గా పంపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ పర్మిషన్స్, మీకు ఏం కావాలో AWS లాగ్స్ కదా, సో మీరు చూసినట్లయితే చూసారా, క్లౌడ్ వాచ్ లాగ్స్ ఫుల్ యాక్సెస్ ఇది ఇచ్చుకోవాలన్నమాట. ఇచ్చి నెక్స్ట్ రివ్యూ అని చెప్పి మీరు ఇచ్చారంటే అయిపోతుంది. సో ఎనీవే నాకు ఆల్రెడీ EC2 లాగ్స్ ఇక్కడ ఉంది, AWS లాగ్స్ రోల్ అని ఉందన్నమాట, క్లౌడ్ వాచ్ లాగ్స్. సో EC2 ఆల్రెడీ ఉంది. ఇప్పుడు దీన్ని నేను అప్లై చేస్తా. ఎవరికి అప్లై చేస్తాను, EC2 ఇన్స్టెన్స్ కి అప్లై చేస్తా. ఎలాగా, రైట్ క్లిక్, నేను కావాలంటే స్టార్టింగ్ లోనే చేస్తుండొచ్చు, మీకు చూపించాలి ఎలా అప్లై చేయొచ్చు అని చెప్పి. ఇలా కమ్ హియర్, సో అటాచ్ అండ్ రీప్లేస్ IAM రోల్, ఇక్కడికి వచ్చి EC2 లాగ్స్ అని సెలెక్ట్ చేసి అప్లై అనండి. ఓకే రైట్. సో మనకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో AWS లాగ్స్ అని ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో ఎట్లా అంటే install AWS logs -y అన్నానంటే ఆ క్లయింట్ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో ఇన్స్టాల్ అయిందా లేదా ఎలా తెలుసు, ls etc AWS లాగ్స్ అంటే మీరు చూసినట్టే దాని లోపల AWS logs.conf, AWS CLI.conf ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మానిటర్ చేయాలి. సో దానికంటే ముందు నేనేం ఆల్రెడీ లాగ్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, తీసేస్తాను నేను కొన్ని, ఎస్పెషల్గా Nginx ఇవన్నీ పాతే ఉన్నాయి అనమాట. డిలీట్ లాగ్ గ్రూప్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ AWS మనకి ఈ కాన్ఫ్ ఫైల్ ఉందన్నమాట. నేను cat అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను అనుకోండి. ఓకే, cd etc AWS లాగ్ ఫైల్స్. మీరు చూసినట్లయితే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బట్ లాస్ట్ లో మీరు చూసింటే ప్రస్తుతానికి var.logs మాత్రమే మీకు మానిటర్ అవుతున్నాయి. ఇప్పుడు నేను సర్వీస్ AWS లాగ్స్ అంటే బేసిక్ గా స్టేటస్ చూస్తే ఇంకా స్టార్ట్ అయి ఉండదు అనమాట. బేసిక్ ఇంకా స్టార్ట్ చేయాలి నేను, ఎందుకంటే నేను ఆ రెండు ఫైల్స్ Nginx ఫైల్స్ కూడా మానిటర్ చేయడానికి తర్వాత నేను స్టార్ట్ చేస్తాను అందుకోసం. సో నేనేం చేస్తాను, ఆ Nginx ఫైల్స్ కూడా మానిటర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎలాగా, సో ఫస్ట్ ఏం ఫైల్స్, రెండు ఫైల్స్ ఉన్నాయి మీకు, ఈ రెండు అనమాట. ఈ రెండు ఫైల్స్ మానిటర్ చేయాలా. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఫస్ట్ access.log లాగ్ గ్రూప్ నేమ్ వచ్చి యాక్సెస్ లాగ్స్ Nginx అని ఇస్తాను. ఇది వచ్చి ఇక్కడ లాగ్ గ్రూప్ వచ్చి Nginx అని ఇస్తాను. సో ఇది మొత్తం కాపీ చేస్తాను, కాపీ చేసి ఇప్పుడు నేను AWS
logs.conf కిందకు వస్తాను. ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకేనా? సో ఒక లాగ్ గ్రూప్ నేమ్ వచ్చి యాక్సిస్ లాగ్స్ ఎంజినిక్స్, ఇంకొక లాగ్ గ్రూప్ వచ్చి ఎర్ర లాగ్స్ ఎంజినిక్స్. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సర్వీస్ ఎంజినిక్స్ సర్వీస్ AWS లాగ్స్ స్టేటస్ స్టార్ట్. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఈ పేజ్ మీ ఇక్కడ ప్రింట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. దీన్ని ఒక 10 సార్లు రిఫ్రెష్ చేయండి యాక్సెస్ చేసి. గో అహెడ్, సేమ్ రిఫ్రెష్ చేస్తూ ఉండండి. ఓకే, సో మీరు రిఫ్రెష్ చేశారు అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు క్లౌడ్ వాచ్కి వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను అనుకోండి. జస్ట్ మీరు చూసారా, యాక్సెస్ లాగ్స్ ఎంజినిక్స్, ఎర్రర్ లాగ్స్ ఎంజినిక్స్ రెండు వచ్చినాయి అనమాట. సో ఎర్రర్స్ లో పెద్ద ఏమి ఉండవు అంటే, మీకు ఎర్రర్స్ లాగ్స్ వెళ్తే లోపల ఏం చేయాలంటే మీకు చూపించాలా, మీ ఇన్స్టెన్స్ ఐడి చూపించాలా. ఇన్స్టెన్స్ ఐడి ఎండింగ్ విత్ AC6 అని వచ్చింది, కరెక్ట్ అయినా చూద్దాం. AC6 కరెక్టే. ఓకే, సో దాని లోపలికి వెళ్తే మీకు ఎర్రర్ లాగ్ కనిపిస్తుంది అంటే ఎర్రర్ అని ఉంటాయి. ఎర్రర్ లో పెద్ద ఏమి ఉండదు అనమాట. మనం చెక్ చేయాల్సింది యాక్సెస్ లాగ్స్ ఇక్కడ. సో యాక్సెస్ లాగ్స్ లోపలికి వెళ్తాను. సో మీరు చూసినట్లయితే మొత్తం ఉంటుంది, ఎవరెవరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారు డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకే, సో రేపు పొద్దున ఎవరైనా కూడా మీకు ఇంటర్వ్యూలో ఓకే నాకు పలానా ఒకదాన్ని నేను మేనేజ్ అంటే మానిటర్ చేయాలనుకుంటున్నాను లాగ్ ఫైల్స్ ఇవన్నీ అనుకుంటే మీరేం చేయొచ్చు అంటే ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఉండిపోతే మొత్తం డేటా అంతా ఈ విధంగా కాన్ఫిగర్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ చెక్ చేసుకొని మనం ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ 65 ఉంది. సో మనం కాబట్టి తెలిసిపోతుంది ఏ లొకేషన్ నుంచి వస్తుంది అని చెప్పి. సో నేనే 65 ఏ లొకేషన్ నుంచి వస్తుందో చెక్ చేద్దాం. ఓకే, సో నేనేమంటాను, సో మీరు చూసినట్టయితే చక్రి ఐపీ అడ్రస్ ఇది, ఎందుకంటే చక్రి US లో ఉన్నాడు కాబట్టి. సో కామ్కాస్ట్ కేబుల్, సో ఈ విధంగా వచ్చేస్తుంది మిచిగాన్. ఓకే, సో అఫ్ కోర్స్ ఇంకెవరైనా ఉన్నారు నాకు ఐడియా లేదు మరి US లో, బట్ నాకు చక్రి ఉన్నాడని తెలుసు కాబట్టి మేబీ అతను అయిపోయింది అనుకుంటున్నాను. బట్ ఎనీవే, సో ఈ విధంగా మనం మానిటర్ చేయొచ్చు అనమాట. సో మనం ఏం చేయొచ్చు, మనం ఏమన్నా ఒకవేళ మనం ఏమైనా సస్పీషియస్ ఐపీ ఉన్నాయనుకోండి, దాన్ని మానిటర్ చేయాలనుకోండి, ఇక్కడ వాటిని మానిటర్ చేసి దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సో వెనక్కి వచ్చి ఇక్కడ నేను access.log సెలెక్ట్ చేసి క్రియేట్ ఎ మెట్రిక్ ఫిల్టర్ అంటాను. ఓకే, మెట్రిక్ ఫిల్టర్ లో ఏదైనా ఒక ఐపీకి వస్తే ఈ ఐపీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీ నుంచి ఎవరు యాక్సెస్ చేస్తున్నారని చెప్పి చెక్ చేస్తాను అనమాట. టెస్ట్ ప్యాటర్న్ ఉన్నానంటే నాకు తెలిసి నాకు 34 మ్యాచెస్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఒక మెట్రిక్ సెట్ చేయాలి. ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు ఈ ఐపీ అడ్రస్ నుంచి. ఒకవేళ ఇది సస్పిషియస్ ఐపీ అనుకోండి, మీరు ఈ సస్పిషియస్ ఐపీ నుంచి ఎవరు వచ్చినా కూడా నాకు మెయిల్ వచ్చేయాలా అని నేను కాన్ఫిగర్ చేయాలనుకోండి, ఈ మెట్రిక్ లో కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తాను ఇక్కడ, సో అసైన్ మెట్రిక్ అంటాను. అసైన్ మెట్రిక్ అని డీటెయిల్స్ ఏంది మనం, సో దీని పేరు ఏమి ఇస్తాను, ఫిల్టర్ ఫర్ ఈ విధంగా ఇస్తాను అనమాట. సో పేరు కూడా తెచ్చుకుని పర్లేదు, లేదంటే క్రియేట్ ఫిల్టర్ అంటాను. సో ఇప్పుడు దీనికి నేను ఒక అలారం క్రియేట్ చేస్తాను. క్రియేట్ అలారం అని చెప్పి ఒకవేళ ఈ పర్టికులర్ ఐపీ నుంచి నాకు మోర్ దెన్ 5 రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి.
ఓకే, సో నేనేం చేయొచ్చు, ఆబ్వియస్ గా తీసుకెళ్ళి నా మెయిల్ పంపించేయచ్చు అనమాట, ఇది మై బిల్లింగ్ అంటే. సో ఆటోమేటిక్ ఈ విధంగా మనం ఒక సస్పిషియస్ ఐపీ నుంచి వచ్చినా కూడా జాగ్రత్తగా కాన్ఫిగర్ చేయొచ్చు. AWS ఈ విధంగా దాన్ని ఏమంటారు, లేకపోతే దీన్ని పెట్టుకుందాం మై అకౌంట్ అలర్ట్స్. ఓకే, సో మోర్ దెన్ 5 వచ్చినాయి ఫర్ 1 డేటా పాటు 5 minutes పాటు. సో సస్పిషియస్ ఐపీ అని పెట్టుకుంటాను. సో క్రియేట్ అలారం అంటాను. ఓకే, సో కాబట్టి ఏమవుద్ది, మీరు ఎప్పుడైనా యాక్సెస్ చేసి ఇక్కడి నుంచి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫిల్టర్ ప్యాటర్న్ ఆటోమేటిక్గా నాకు వచ్చేయాలన్నమాట. ఓకే, క్లియర్ అండి? దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మనం సస్పిషన్ అని. సో ఒకటండి, అన్నిటిని మనం బ్లాక్ చేయలేం, ఓకేనా? కాబట్టి మనం ఏం చేయాలా, అందుకే మనకి ఏం పోర్ట్స్ కావాలో మనం ఓపెన్ చేసుకోవాలా. అంతేగాని మీరు సో 0.0.0.0కి ఓపెన్ చేసేసి అన్నిటికీ సో ప్రొటెక్ట్ చేసుకోవాలంటే 1 minute అండి, నాది సిస్టమ్ వచ్చి టకాన్ రీబూట్ అయింది ఇక్కడ. సో హోల్డ్ ఆన్, లెట్ మీ రీస్టార్ట్ ఇట్. ఓకే, వన్ మినిట్ అండి, హోల్డ్ ఆన్. ఓకే రైట్. సో నేను నాకు మీకు చెప్పినట్టు బేసిక్ ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈ విధంగా మీరు అడిగే కదా సస్పిషియస్ ఐపీస్ అని చెప్పి, నువ్వు ఇది ఎట్లా అంటే సేమ్ అండి, మనం గేట్ అంతా మన డోర్ అంతా ఓపెన్ చేసి మనం మనుషుల్ని బ్లాక్ చేయడం కుదరదు కదా. సో అందుకని మనం ఏం చేస్తాం, బేసిక్గా మనం ఈ 0.0.0 ఓపెన్ చేయమన్నమాట. ఈ 0.0.0 ఓపెన్ చేయడం మనకు కావాల్సిన పోర్ట్స్ ఐపీ ఓపెన్ చేసుకుంటాం, అది కూడా ఎవరికి. సో సోర్స్ వచ్చి మన ఆఫీస్ కి ఓపెన్ చేసుకుంటాం అనమాట. అది కాకుండా మీరు అన్ని సస్పిషియస్ ఐపీ బ్లాక్ చేయాలంటే మీకు కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ దాన్ని ఏమంటారు, WAF షీల్డ్ అని చెప్పి నేను చెప్తాను మళ్ళీ. అది కూడా కాకుండా ఏంటంటే మనం సస్పిషియస్ ఐపీని కూడా ఇక్కడ బ్లాక్ చేయొచ్చు. ఒక దగ్గరకు వచ్చి డినే యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళి మీకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఏదో ఒక సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇన్బౌండ్ అని చెప్పి మీరు ఎడిట్ అని చెప్పి యాడ్ అని చెప్పి డినే అని చెప్పి ఇక్కడంతా ఐపీ ఇచ్చుకోవచ్చు, నేను కాదన్నాం. అయితే ఏమవుతుందంటే లక్షల్లో ఐపీ ఉంటాయి అనమాట అవన్నీ.
అవన్నీ ఇవ్వడం కుదరదు కదా. అందుకే మనం ఏం చెప్తాం అంటే సెక్యూరిటీ క్రియేట్ చేసేటప్పుడు ఎవరికి అవసరమో వాళ్ళకి మాత్రమే మీరు యాక్సెస్ ఇవ్వండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే నేను ఈ సర్వర్ ఉంది కదా, ఏది ఇప్పుడు నేను మన ఇందాక నేను చెప్తున్న సర్వర్ ఏది, EC2 సర్వర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ మీరు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. నేను ఇక్కడ పెడతాను చూడండి, మీకు ఐపీ పింగ్ చేశాను చూడండి, మీరు పుట్టి ట్రై చేయండి. ఎవరైనా ఆఫ్ కోర్స్ మీ దగ్గర కీ లేదు, బట్ ఎవరన్నా కూడా ఓపెన్ చేయొచ్చు. అలా కాకుండా కేవలం నేనే ఓపెన్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ మారుతి అలౌ ఆల్ ఉంది, అక్కడికి వెళ్తాను అనమాట. ఇది మన ఇన్బౌండ్. సో నేనేం చేస్తాను, ఎడిట్ అంటాను. ఎడిట్ అండి, కేవలం మై ఐపీ అని ఇస్తాను. ఓకేనా, కేవలం మై ఐపీని ఇచ్చి నేనేం చేస్తానంటే సేవ్ అంటాను. ఒక్క నిమిషం, ఇంకా నేనేం చేయలేదు, ఒక నిమిషం ఆగండి. అరే మై ఐపీ ఇప్పుడు సేవ్ అన్న, ఇప్పుడు పింగ్ చేసి చూడండి. ఎందుకు, నేను సోర్స్ ఈ విధంగా, కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడి నుంచి చేయాలి అని కూడా కరెక్ట్గా చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ ఆఫీస్ ఐపీ ఇచ్చుకోవాలన్నమాట. అటువంటిప్పుడు ఎందుకు కేవలం మీ ఆఫీస్ వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతారు. మరి 0.0.0 ఇప్పుడు ఇవ్వాలంటే ఎప్పుడైతే మీ పబ్లిక్ నెట్వర్క్ అంటే ఏంటంటే వెబ్సైట్, సో వెబ్సైట్ ఉంది, ఓ వెబ్సైట్ నుంచి ఎవరి నుంచి రావాలా, ఓన్లీ మనం ప్రపంచం అంతా ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే అప్పుడు 0.0.0 ఇవ్వాలా. అంతేగాని ప్రతి ఒక్క దానికి 0.0 ఇవ్వకూడదు. 0.0 ఇచ్చారంటే చాలా థ్రెట్ అనమాట. సో ఈ విధంగా మీరు సస్పిషియస్ ఐపీ బ్లాక్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా? సో ఈ విధంగా మీరు క్లౌడ్ వాచ్ అలారం క్రియేట్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బేసికలీ క్లౌడ్ వాచ్ అలారమ్స్ యాజ్ వెల్ యాజ్ మనకి లాక్స్ అనమాట. సో మెట్రిక్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి, ఏమేమి మెట్రిక్స్ ఉన్నాయి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తుంది మీకు, కింద వస్తాయి అనమాట అన్ని మెట్రిక్స్. ఒక్కోదానికి ఫర్ ఎగ్జాంపుల్ EC2 మల్టిపుల్ మెట్రిక్స్ ఉంటాయి, నాట్ గేట్ అన్ని కూడా మీరు చూడొచ్చు. సో కాబట్టి ప్రీ డిఫైన్ అలారమ్స్ ఉంటాయి, మీరు జస్ట్ కాన్ఫిగర్ చేసుకోవడమే. లాక్స్ కావాలంటే ఈ లాక్స్ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఉండిపోతాయి, మీరు కావాలంటే లాక్స్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. సో మీరు సెలెక్ట్ చేసుకొని ఒకవేళ వద్దనుకుంటే బేసిక్గా నెక్స్ట్ ఒకవేళ మనం ఏం చేయాలా, ఈ లాక్స్ ఇక్కడ నుంచి మనకు కావాలనుకుంటే S3 కూడా పంపించేసుకోవచ్చు. యాక్షన్స్ రండి, ఎక్స్పోర్ట్ డేటా టు S3 అని పెట్టారనుకోండి, అడుగుద్ది ఎప్పటి నుంచి ఏ డేటా అంతా మొత్తం పంపించేస్తుంది. మీరు ఈవెన్ కావాలనుకుంటే కొన్ని లాంబ్డా స్క్రిప్ట్ కూడా పెట్టుకోవచ్చు, అటు ఆటోమేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్ గా తీసుకెళ్ళి అది ఏం చేస్తుంది అంటే మనకి దాని పేరు ఏమంటారు, ఆటోమేటిక్ S3కి అప్లోడ్ చేస్తుంది. మీరు మాన్యువల్ గా చూడండి, ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోర్ట్ డేటా మాన్యువల్ గా చేయాలన్నమాట. సో అట్లా కాకుండా మీరు ఆటోమేట్ చేస్తారు అనుకోండి, సో వెళ్ళిపోతుంది. సో పుష్ ఇక్కడ కూడా డైరెక్ట్ గా పుష్ చేయొచ్చు అనమాట మీరు. సో ఈ విధంగా ఇన్స్టెన్స్ క్లౌడ్ వాచ్ గ్రూప్ వస్తుంది, అక్కడ నుంచి లాంబ్డా చెప్పాను కదా, లాంబ్డా వచ్చి ట్రిగర్ అయ్యి మీకు ఆటోమేటిక్ గా ఎప్పుడైతే లాగ్ పుష్ అవుతుందో లాంబ్డా ఆటోమేటిక్ ట్రిగర్ అవుతుంది, అక్కడ నుంచి పుష్ చేస్తుంది. ఓకే, సో ఇది అన్ని క్లౌడ్ వాచ్ గురించి. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ వచ్చి మనం చదవాల్సింది వచ్చి ఇక్కడ ఈవెంట్స్ అనమాట. ఈవెంట్స్ వచ్చి టైం సరిపోదు, ఎందుకంటే మీకు లాంబ్డా చెప్పాలి ఇక్కడ ఈ దశలో, కాబట్టి మనం రేపు చెప్పుకుందాము. సో రేపు ఏంటంటే మనకి రూల్స్ అనమాట. రూల్స్ అంటే ఏంటంటే ఒక అలారం ట్రిగర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ రూల్ అన్నాను అనుకోండి, సో షెడ్యూల్ ప్రకారం రన్ అవ్వాలి. ఇది వచ్చి బ్యాకప్ కోసం వాడుకుంటాం. రేపు నేను మల్టిపుల్ ఐటమ్స్ చెప్తానండి ఈ టాపిక్ లో. ఆ మల్టిపుల్ ఐటమ్స్ ఏంటంటే ఒకటి వచ్చి EC2 బ్యాకప్స్ గురించి చెప్తాను, తర్వాత లాంబ్డా గురించి చెప్తాను, తర్వాత ఈవెంట్స్ అండ్ రూల్స్ ఇన్ క్లౌడ్ వాచ్. 3 టాపిక్స్ కవర్ అవుతాయి. సో మర్చిపోకుండా మీరు జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ ఆపుతానండి. సో ప్రాక్టీస్ వెరీ వెల్, మనం రేపు కలుద్దాము. సో మర్చిపోకుండా ఇన్సెషన్ డిలీట్ చేయండి.
క్లియర్ అందరికి? క్లియర్ కదండి? ఓకే, సో లెట్స్ మీట్ అప్ టుమారో. యా చక్రి. సార్ రెజ్యూమ్ అప్డేట్ చేశానండి, పంపిస్తాను ఒకసారి చూస్తారుగా. నో ప్రాబ్లం, పంపించండి. సాయంత్రం రిప్లై చేస్తాను, కొంచెం పనులు ఉన్నాయి, సాయంత్రం అట్లాగే. పంపిస్తాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, నాకు ఇంకా రిమైనింగ్ ఫీజ్ రావాల్సిందండి. మీరు కొంచెం చెక్ చేసి పంపించండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు వాట్సాప్ లో పింక్ చేయండి. ఓకే, చలో, సీ యూ టుమారో మార్నింగ్. డోంట్ మిస్ ద క్లాస్. బాయ్.